కొట్లాట మొదలైంది. గులాబీ కంచుకోట కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు తనయుడు కల్వకుంట్ల సంజయ్కి బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. మొదటిసారి ఎన్నికల్లో పోటీకి దిగుతున్న ఈ నేత గెలుపు జెండా ఎగరేస్తాడా? కాంగ్రెస్కు ఈసారైనా పట్టు దొరుకుతుందా? మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న జూనియర్ జువ్వాడి నరసింగరావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక బీజేపీ నుంచి మరో యువనేత ధర్మపురి అరవింద్ సమరానికి సై అంటున్నారు. మొత్తానికి 3 ప్రధాన పార్టీల నుంచి యువనేతలు పోటీ చేస్తుండటంతో కోరుట్ల రాజకీయం ఆసక్తిగా మారింది. మరి ఈసారి కోరుట్ల సెగ్మెంట్లో కనిపించే పొలిటికల్ సీన్ ఏంటి? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం కోరుట్ల. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కోరుట్ల కారు పార్టీకి కంచుకోటగా మారింది. 2009 నుంచి వరుసగా ఇక్కడ గులాబీ జెండా ఎగరేస్తున్న బీఆర్ఎస్ కు మంచి పట్టుంది. 4 దఫాలుగా ఇక్కడ విజయం కోసం ప్రతిపక్ష పార్టీ పరితపిస్తుంది. ఈసారి కోరుట్ల కోటలో ఎలాగైనా పాగా వేసేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. బీజేపీ కూడా గట్టిగానే పోటీ పడుతుంది. ఈసారి కోరుట్లలో 3 ప్రధాన పార్టీల నుంచి యువనేతలు బరిలోకి దిగుతుండటంతో ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రజా మద్దతు తమకంటే తమకేనన్న ధీమాతో ఉన్నారు 3 యువనేతలు. కోరుట్ల నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలతో పాటు కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మొత్తం 4 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,23,000 మందికి పైనే ఓటర్లు ఉన్నారు. మున్నూరు కాపులు 16,000, దళితులు 24,000, పద్మశాలీలు 28,000, ముస్లింలు 28,000 మందికి పైనే ఉన్నారు. కోరుట్లలో పద్మశాలి, ముస్లింల ఓట్లలే అత్యధికం. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది కూడా వీరే. గ్రామీణ ప్రాంతాల్లో మున్నూరు కాపులు, గీత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీసీలు, మైనార్టీలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు 20,000 ఓట్లకు పైచీలకు మెజార్టీతో విజయం సాధించారు. కోరుట్ల నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బరిలో ఉన్నాయి. అయినా వరుసగా 4 సార్లు కల్వకుంట్ల విద్యాసాగర్రావునే గెలిపిస్తూ వస్తున్నారు ఇక్కడ ప్రజలు. ఇక్కడ మిగతా పార్టీలకు పెద్దగా ప్రాబల్యం లేకపోవడంతో బీఆర్ఎస్కు పూర్తిగా అనుకూలంగా మారింది. కోరుట్లలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నియోజకవర్గంలో కారు హవా కొనసాగుతున్నా గతంతో పోలిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు క్రమేణా పుంజుకున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో అంతా యువకులే నిలుస్తుండటం కూడా కోరుట్ల రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ పార్టీ ప్రచారంలో ముందున్నారు. వృత్తిరీత్యా డాక్టర్ కావటంతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లతో మమేకమవుతున్నారు. తన తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటున్నారు యువనేత సంజయ్. ఇక గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన జూనియర్ జువ్వాడి నరసింగరావు ఈసారి తన గెలుపు ఖాయమంటున్నారు. జువ్వాడి నరసింగరావు కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. జువ్వాడి నరసింగరావు తండ్రి జువ్వాడి రత్నాకర్రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు. నరసింగరావు సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థకు 2 సార్లు చైర్మన్గా కొనసాగారు. నరసింగరావు 1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఇండిపెండెంట్ ప్రత్యర్థి గుడ్ల లక్ష్మీ నరసయ్యపై 9,108 ఓట్ల ఆధిక్యతో గెలుపొందాడు. 1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి సిపిఐ ప్రత్యర్థి చండ్ర రాజేశ్వరరావు చేతిలో 8,332 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప సిపిఐ ప్రత్యర్థి చండ్ర రాజేశ్వరరావుపై 2,686 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడు. ఇకపోతే కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని,
ఖచ్చితంగా ఈసారి కోరుట్ల ప్రజలు తనకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో ఆశించిన స్థాయిలో కోరుట్లలో అభివృద్ధి జరగలేదని, ఈసారి గెలుపు కాంగ్రెస్దేదని నరసింహారావు ధీమాగా ఉన్నారు. మరోవైపు తన తనయుడు కోమరెడ్డి కరం కోసం కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే కోమరెడ్డి రాములు బీఎస్సీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. మరోవైపు కోరుట్లలో బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీ బీజేపీ సీనియర్ నేత ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. ధర్మపురి అరవింద్ తెలంగాణ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంట్ సభ్యుడు. ఈయన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి పార్లమెంట్ సభ్యునిగా గెలుపొందాడు. అరవింద్ నిజామాబాద్ నుండి 3 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్ తరపున శాసనసభ్యునిగా ఎన్నికైన డి శ్రీనివాస్కు చిన్న కుమారుడు. ధర్మపురి అరవింద్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు కుమార్తె అయిన కె కవితపై పోటీ చేసి గెలుపొందాడు. గతంతో పోలిస్తే కోరుట్లలో బీజేపీ గ్రాఫ్ కాస్త పెరిగింది. దీంతో టికెట్ ఆశించిన వారి సంఖ్య కూడా ఈసారి పెరిగింది. కానీ అనూహ్యంగా కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ని బీజేపీ అధిష్టానం బరిలోకి దింపుతుంది. ప్రధాని మోదీ చరిష్మనే తన గెలుపుకు అనుకూలిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ధర్మపురి అరవింద్. ఈసారి కోరుట్ల గడ్డపై కాషాయం జెండా ఎగరటం ఖాయమంటున్నారు. ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడిన నేతలు అరవింద్ గెలుపుకు సహకరిస్తారా లేదా అన్నది అయోమయంగా ఉంది. ఇకపోతే కోరుట్ల నియోజకవర్గంలో ఎన్నికలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం నిజాం చక్కెర కర్మాగారం. తెలంగాణ వచ్చిన తర్వాత చక్కెర ఫ్యాక్టరీ మూసివేయటం, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఫ్యాక్టరీని తెరిపిస్తానని వాగ్దానం చేశారు. కానీ ఇప్పటికీ తెరవకపోవటం కీలక అంశం. గల్ఫ్ కార్మికుల సమస్య తెలంగాణ వచ్చాక ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తామని చెప్పినా తీసుకురాకపోవటం వంటి అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పసుపు గిట్టుబాటు ధర కల్పించకపోవటం కూడా కేంద్ర రాష్ట్ర అధికార పార్టీలపై ప్రభావం చూపేలా ఉంది. మొత్తానికి కోరుట్లలో గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. అధికార పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను నమ్ముకుంటే, కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికల్లో దూరమైన మైనార్టీలను తమ వైపు తిప్పుకునే పనిలో పడింది. ఇక హిందువుల ఓట్లపై గురిపెట్టింది బీజేపీ. మొత్తానికి మారిన రాజకీయ సమీకరణాలతో కోరుట్లలో ముక్కోణ పోరు తప్పేలా లేదు. ఈ పరిస్థితిలో అక్కడ ఏ పార్టీ గెలుపు జెండా ఎగరేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.